హాయ్ అండి, నమస్కారం. ఈ టాపిక్ అయితే నర్సింగ్ చదివిన వాళ్ళ కోసం. మన బాడీలోనైతే టిష్యూస్ ఉంటాయన్నమాట. అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ ఫార్మ్ టుగెదర్ యాజ్ ఏ టిష్యూ. సో ఈ టిష్యూస్ అనేది టోటల్గా 4 టైప్స్ ఆఫ్ ఉంటాయి. అది 1 ఎపిథీలియల్ టిష్యూ, 2 మజిల్ టిష్యూ, 3 కనెక్టివ్ టిష్యూ అండ్ 4th వన్ ఈజ్ నేరో టిష్యూ. సో ఈ ఎపిథీలియల్ టిష్యూ అనేది ఆల్ ఓవర్ ద బాడీ లైనింగ్ ఆఫ్ ద ఇంటర్నల్ ఆర్గన్స్. సో ఇది ఎక్కడ కవర్ చేస్తుంది అంటే ఎక్కువగా ఎక్సోక్రైన్ అండ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ దగ్గర కవర్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మజిల్ టిష్యూ. మజిల్ టిష్యూ అనేది 2 టైప్స్ అనమాట. వాలంటరీ మజిల్ అండ్ ఇన్వాలంటరీ మజిల్. ఈ వాలంటరీ మజిల్ వచ్చేసి మన లెగ్స్ అండ్ ఆర్మ్స్ పార్ట్స్లో ఉంటుంది అనమాట. అండ్ ఇన్వాలంటరీ మజిల్ వచ్చేసి హార్ట్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్ని కవర్ చేసి ఉంటుంది. అండ్ కనెక్టివ్ టిష్యూ. ఈ కనెక్టివ్ టిష్యూ వచ్చేసి దీన్ని ఫ్యాట్ టిష్యూ ఆర్ ఎడిపోస్ టిష్యూ అని కూడా అంటారు. సో ఇది ఎక్కడ ఉంటుంది అంటే మన బ్లడ్ అండ్ బోన్స్ అండ్ కార్టిలేజెస్ అనమాట ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేరో టిష్యూ. ఈ నేరో టిష్యూ అని అంటే మెయిన్గా కండక్ట్ ఇంపల్సెస్ ఆల్ ఓవర్ ద బాడీ. అంటే మన బాడీలో అన్ని పార్ట్స్కి కూడా ఇంపల్సెస్ని పాస్ చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ.